జకర్యా 10th chapter verse 4. జకర్యా 10వ అధ్యాయం 4వ వచనం. మనమందరం కలిసి చదువుకుందాం. వారిలో నుంచి మూలరాయి పుట్టును, మేకును, యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుంచి బయలుదేరును. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను క్లారిటీ కోసం. ఫ్రమ్ జూడా విల్ కమ్ ద కార్నర్ స్టోన్, ఫ్రమ్ హిమ్ ద టెంట్ పెగ్, ఫ్రమ్ హిమ్ ద బ్యాటిల్ బౌ, ఫ్రమ్ హిమ్ ఎవ్రీ రూలర్. మనకు తెలుగులో వారిలోంచి అని ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ లో మీకు క్లియర్ గా కనపడుతుంది. యూదా నుంచి ఆ కార్నర్ స్టోన్, టెంట్ పెగ్, బ్యాటిల్ బౌ అండ్ ఎవ్రీ రూలర్ అని చెప్తున్నారు. ఇక్కడ దీని సందర్భం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టుకకు 520 సంవత్సరాల పూర్వమే ఆయన గురించి జకర్యా పలుకుతున్నటువంటి ప్రవచనం ఇది. ఇందులో 4 పదబంధాలు మనం చూస్తున్నాం. ఒక మెటఫర్స్ లాగా యేసు ప్రభు వారి గురించి ఇక్కడ జకర్యా వివరిస్తున్నాడు. యూదా అనేది ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒకటి కదా, అది అంత పెద్ద గోత్రమేం కాదు, అంత అట్రాక్టివ్ గా ఉండే గోత్రమేం కాదు. కానీ దేవుడు అంటున్నాడు జీవానికి రక్షణకి అవసరమైన ప్రతిదీ యూదా నుంచి వస్తుంది అని. ఈ 4 మెటఫర్స్ ని మనము ఒకసారి చూద్దాం. అందులో యేసు ప్రభు వారి గురించి మనము ఆయన క్యారెక్టర్స్ ఏంటో గ్రహించి మనము ఆయన్ను ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇమేజ్, ద కార్నర్ స్టోన్. దేవుని వాక్యం జకర్యా ప్రవచనం ప్రభువుని మూలరాయితో పోలుస్తుంది. యూదా నుంచి మూలరాయి అయిన యేసు ప్రభు వారు వస్తారు అని చెప్పబడింది. పూర్వకాలంలో కార్నర్ స్టోన్ లేకపోతే మూలరాయి అంటే ఏదో అది అలంకరణ కోసం కాదు, ఏదైనా ఒక పెద్ద నిర్మాణం స్టార్ట్ చేసే ముందుగా మూలరాయి వేస్తారు వాళ్ళు. దానికి అనుగుణంగా మిగిలిన రాళ్లన్నీ పేర్చుకుంటూ అమర్చుకుంటూ వెళ్ళి ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. మూలరాయిని బట్టి లేకపోతే దాని పునాదిని బట్టి కట్టడం బాగుంటుందా లేకపోతే అది కుంగిపోతుందా లేకపోతే కూలిపోతుందా అనేది తేలిపోతుంది. మూలరాయి కొద్దిగా కొంచెం ఒక ఇంచ్ పక్కకు జరిగినా సరే నిర్మాణం జరుగుతున్న కొలది అది అందులో ఆ నిర్మాణంలో ఆ కట్టడంలో ఆ తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటలీలో లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనే ఒక కట్టడం 14th centuryలో నిర్మించారు. అది ఇప్పటికీ మీరు చూస్తే 4 degrees కొద్దిగా టిల్ట్ అయి ఉంటుంది. అక్కడ నేల కుంగిపోవడం వల్ల కట్టడం కొంత పక్కకు వంగిందని చాలా మంది అంటారు. కానీ చరిత్రకారులు ఇంజనీర్లు చెప్పేది ఏంటంటే బేస్ అలైన్మెంట్ సరి చేయకుండా నిర్మించడమే దీనికి కారణం అని చెప్తారు. మత్తయి సువార్త 21:42 చూస్తే ఇందులో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని యేసు ప్రభువే తన గురించి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 11-12 వచనాల్లో పేతురు ప్రకటిస్తున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. 1 Corinthians 3:11 కూడా పౌలు అదే రాస్తున్నారు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. రోమా 9:32-33 చూస్తే ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా కాక తమ క్రియల ద్వారా వారు వాటిని ఆధారం చేసుకుని నీతిమంతులు అవుతామని వాళ్ళు ఆశించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి అడ్డుబండ అయ్యారు అనమాట. అది తగిలి వాళ్ళు తొట్టుపడ్డారు. చాలా మంది ఈ లోకంలో
రకరకాల పునాదుల మీద వారి జీవితాలను కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది డబ్బు మీద, ఆస్తులు, అంతస్తుల మీద, సంబంధ బాంధవ్యాల మీద, లేకపోతే స్థాయి, పొజిషన్స్ మీద, కులాల మీద, ఉద్యోగాల మీద, కెరీర్ల మీద. ఇవన్నీ మనకు ఒకానొక దశలో భద్రతను ఇవ్వలేవు. అందుకనే ఎంత సాధించినప్పటికీ మన హృదయంలో శూన్యత, ఖాళీతనం అలా ఉండిపోతుంది. ఈ వాక్యాలు అన్ని చదువుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన రక్షణకి, మన విశ్వాస జీవితానికి, మన నీతికి యేసుక్రీస్తు ప్రభువే మూలరాయి, ఆయనే పునాది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ కలుగుతుంది. ఆ రక్షణలో భద్రత ఉంటుంది అని మనం గ్రహించాలి. ఆయన్ను ఆధారం చేసుకుని మన ఆత్మీయ జీవితాలు నిర్మించుకుంటున్నప్పుడు ఎట్లాంటి కలవరం ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచరో, ఆయన్ను కాదనుకుంటారో వారందరూ నశించిపోతారు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అయితే మనం చాలా వరకు మనం చర్చికి వస్తున్నాం కాబట్టి మనలో చాలా మంది ఇప్పటికే మనం యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆయన వల్లనే మనకు రక్షణ కలిగింది, నిత్య జీవం వచ్చింది. మన జీవం క్రీస్తులో దాచబడింది. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి భద్రత, ఏది ఇవ్వలేనటువంటి భద్రత దేవునిలో మనకి ఉంది. అందును బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవ మాటను మనం చూద్దాము. యేసు ప్రభు గుణ లక్షణాలను చూపించే రెండవ మెటఫర్, వివరణ, ద టెంట్ పెగ్. తెలుగులో మేకు అనుంది. మేకు అంటే మనం గోడలు కొట్టుకునే చిన్న చిన్న మేకులు కావు. టెంట్లు లేకపోతే డేరాలు వేసినప్పుడు అవి గాలికి ఎగిరిపోకుండా నేలలో లోతుగా దించే బలమైన మేకుల గురించి జకరియా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో స్థిరపడక ముందు వారు గుడారాల్లో బస చేస్తూ వాళ్ళ జీవనాన్ని సాగించారు. అలాంటప్పుడు వాళ్ళకి టెంట్ పెగ్ అనేది, మేకు అనేది చాలా ముఖ్యమైనటువంటి పనిముట్టుగా ఉండేది. సో ఆ డేరాలు వేసి అది నిలబెట్టడానికి మేకులను నలుమూల వాళ్ళు నేలలో పాతి ఆ డేరా తాళ్లను ఆ మేకలకు కట్టేవారు. అవి బలమైన గాలులు వచ్చిన లేకపోతే తుఫాన్లు వచ్చిన ఈ మేకులు అవి స్థిరంగా ఉండటాన్ని బట్టి వారి డేరాలు కూలిపోవటం కానీ లేకపోతే ఎగిరిపోవటం కానీ అటువంటివి జరిగేవి కాదు. వారి కుటుంబాలు ఎంతో భద్రంగా, సురక్షితంగా ఉండేవి. యేసు ప్రభు వారు టెంట్ పెగ్, మేకు అని చెప్తున్నప్పుడు ఆయన మన జీవితాలను ఎంతో సురక్షితంగా పట్టుకున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనలో మనం బలంగా నాటబడి ఉన్నాము. మనలో కొంతమంది తుఫాన్ లాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండొచ్చు, లేకపోతే ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉండవచ్చు. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉండవచ్చు. ఒక మెడికల్ రిపోర్ట్ మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది కదా, తలకిందులు చేస్తుంది. లేకపోతే ఫ్యామిలీలో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఆ పీస్ లేకుండా చేస్తాయి. లేకపోతే ఆర్థికంగా ఏదైనా ఒత్తిళ్లు మనల్ని చాలా స్ట్రెస్ కి గురి చేస్తాయి. మన కుటుంబ సభ్యుల్లో ఆప్తులు కానీ లేకపోతే దగ్గర స్నేహితుల్లో ఎవరన్నా మరణిస్తే అది మన జీవితంలో ఒక తుఫాన్ లాంటి సందర్భమే కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు అట్లాంటి స్ట్రామ్స్ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని గట్టిగా పట్టుకుంటాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇయర్ లాస్ట్ మంత్ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు, ఇంకా 1 month కూడా కాలేదు, చాలా బాధాకరమైనటువంటి సంఘటన మా జీవితంలో జరిగింది. నా స్నేహితుల్లో ఒక వ్యక్తి హార్ట్ అటాక్ తో సడన్ గా చనిపోయాడు. నాకంటే 2 years పెద్ద. చాలా బాధ అనిపించింది. నేను ఒక ఫ్రెండ్ గా అవుట్ సైడర్నే. సో అయితే ఆ పర్యవసానాన్ని నేరుగా అనుభవిస్తున్నటువంటి తన భార్య లేకపోతే 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళకెంత బాధ ఉంటుందో ఊహించండి.
హొరాటియో పాఫోర్డ్ అనే అతను చికాగోలో లాయర్ గా పనిచేసేవాడు. 1871లో చికాగోలో చాలా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. వారి ఆస్తులన్నీ కాలిపోయినాయి. దాంతో తను ఏం చేయాలో తెలియక తన కుటుంబాన్ని ఇంగ్లాండ్కి మార్చాలనుకున్నాడు. 1873లో తన భార్యని 4 కుమార్తెలు ఉన్నారు తనకి. వాళ్ళని ఇంగ్లాండ్కి పంపించారు. వాళ్ళు సముద్ర మార్గంలో షిప్ ద్వారా ఇంగ్లాండ్కి ప్రయాణిస్తున్నప్పుడు షిప్ వాళ్ళు ప్రయాణిస్తున్న ఓడ దేనికో ఢీకొంది. ఆ ప్రమాదంలో తన 4 కుమార్తెలు మునిగి చనిపోయారు. అప్పుడు తన భార్య నేను ఒక్కదాన్నే మిగిలాను అని టెలిగ్రామ్ పంపింది. తాను ఆ ప్యాఫోర్డ్ అనే అతను తను తర్వాత అదే మార్గం గుండా ప్రయాణించి ఇంగ్లాండ్ లో ఉన్న తన భార్యను కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు సముద్రంలో తన కుమార్తెలు పడి మునిగిపోయిన ప్రాంతాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఆయన ఈ పాట రాశారు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. మనం పాడుకున్న 179 పాట ఉంది కదా, అందులో ఫస్ట్ స్టాంజా ఎలా ఉంటుంది? దుఃఖ సముద్రపు అలలు ఎగిసి పడుతున్నప్పుడు నదిలా నీ శాంతి నన్ను ఆదరించింది. నా భాగం ఏమైనప్పటికీ నా ప్రాణమా అంతా నీ మంచికే అని అనుకోవటం నేర్పించావు అని తన సాంగ్ లో రాశారు. అదే మనం పాడుకున్నాం. గాలులు బలంగా వీస్తున్నాయి, ప్రతిదీ కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది. దేవా నేను పట్టుకుని నిలబడగలనా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి స్ట్రామ్స్ లో. మనలో చాలా మంది ఇలాంటి తుఫాన్లు గుండా, ఇలాంటి కష్ట పరిస్థితులు గుండా వెళ్ళారు. వీటన్నిటి మధ్య మనం దేవుణ్ణి పట్టుకోలేదు. ఆయనే నిత్యత్వపు బండలో నాటబడినటువంటి ఒక టెంట్ పెగ్ లాగా మనల్ని గట్టిగా పట్టుకున్నారు. అందుకనే తుఫాను లాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ మన జీవితాలు ఇంకా చిన్న భిన్నం కాలేదు. మనల్ని స్థిరంగా నిలిపినటువంటి ఈ దేవుని ఎలా ఆరాధించాలి? మాటలు సిద్ధం చేసుకుందాము. ఇంకొక వచనం మనం చూద్దాం. అందులోనే యేసు ప్రభు వారి గుణలక్షణాన్ని చూపించే 3వ చిత్ర రూపక వివరణ మనం చూద్దాం. ద బ్యాటిల్ బౌ, యుద్ధపు విల్లు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనము అనుకున్నప్పుడు వెంటనే మన మనసులో ఆ మెదిలేటువంటి రూపం ఏంటి? ఆయన సాత్వికుడు కదా, ఎంతో దీన మనసు కలిగినటువంటి వాడు కదా, ఆయన చాలా సాఫ్ట్ అని అనుకుంటాం కదా. కానీ మనము ఇక్కడ చూస్తున్నప్పుడు జకర్యా చూపిస్తున్నటువంటి రూపం ఏంటో తెలుసా? ఆయన యుద్ధపు విల్లుతో ఆయన్ని పోలుస్తున్నారు. విల్లు అంటే యుద్ధంలో పోరాటానికి వాడేటువంటి ఒక ఆయుధం. అంటే ఆయన మన కోసం, మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి రానున్నప్పుడు ఆయన తెల్లని గుర్రం మీద వస్తారు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉంటాయి. ఆయన వస్త్రాలు రక్తవర్ణంలో ఎరుపు రంగులో ఉంటాయి. పరలోకపు సైన్యాలు ఆయన వెంట వస్తాయి. ఆయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 1:30లో చూస్తే ద లార్డ్ యువర్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ అని ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించారో, వాగ్దానపు దేశం వరకు ఎలా తీసుకొచ్చారో మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గుర్తు చేస్తున్నారు. వారు కనాన్లో ఉన్నటువంటి ఆ జైంట్స్ ని చూసి, ఆజానుబాహుల్ని, లేకపోతే ఆ ఇంపెనిట్రబుల్ ఫోర్ట్రెసెస్ ఉన్నప్పుడు, దుర్భేద్యమైనటువంటి నగరాలను చూసి వాళ్ళు భయపడి అపనమ్మకంతో వెనకడుగు వేస్తున్నప్పుడు మోషే ఈ మాటలు చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయను అని. మీరు ఒంటరిగా వాగ్దాన దేశంలోనికి వెళ్ళట్లేదు. ఐగుప్తు ఫరోని సైన్యాన్ని ఓడించినట్టుగానే మీ ముందున్న పోరాటాల్లో కూడా మీకోసం, మీ తరపున యుద్ధం చేస్తాను అని దేవుడు వారికి చెప్తున్నారు. అది మనకు కూడా వర్తిస్తుంది. మన పోరాటాల్లో దేవుడు మన పక్షంగా, మన తరపున మన శత్రువుల మీద యుద్ధం చేస్తారు. 2 క్రానికల్స్
రెండవ వృత్తాంతాలు 20:15 కూడా చూస్తాం. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇక్కడ అంటుంది, ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్ బట్ గాడ్స్ అని. మోయాబీలు, అమ్మోనీయులు, ఇతర రాజ్యాల బలమైన సైన్యాలు యూదాని చుట్టుకుని ఉన్నాయి. యెహోషాపాతు చుట్టూ వాళ్ళ చుట్టుముట్టేశాయి. శత్రు సైన్యాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వారు నిస్సహాయులుగా ఉన్నారు. అయితే వాళ్ళు త్వరపడి యుద్ధానికి వెళ్ళడానికి బదులుగా యెహోషాపాతు తన రాజ్యంలో ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని పిలిపించాడు. అప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాట, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్పారు. ఆ యుద్ధంలో శత్రు సైన్యాలు ఒకరి మీద ఒకరు తిరుగుబడేలా దేవుడు చేశాడు. యెహోషాపాతు రాజు గాని, యూదా సైన్యం గాని ఏం పోరాడకుండానే ఆ యుద్ధం గెలిచారు. ఇంకొక వచనం చూద్దాం మనం, దేవుడు మన పక్షంగా ఎట్లా యుద్ధం చేస్తారు అనేది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 మనం చూస్తే, he disarmed spiritual powers and authorities on the cross. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబర్చెను. మనల్ని అణిచివేయాలని చూసే ప్రతి శత్రువు మీద మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు మనకున్నారు. అది మనల్ని భయపెట్టే ఆత్మ కావచ్చు, లేకపోతే సిగ్గు అవమానంతో కూడినటువంటి బలమైనటువంటి దుర్గాలు అయి ఉండొచ్చు, లేకపోతే దేవుని ప్రజల్ని వేధించేటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులైనా కావచ్చు. మన ప్రభువు వాటన్నిటి మీద యుద్ధం చేసి మనకు జయమిచ్చేటువంటి దేవుడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన పోరాటాలని మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మన స్వంత శక్తితో పోరాడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు మన యుద్ధపు విల్లు. మన కోసం, మన పక్షాన శత్రువుల మీద యుద్ధం చేసేటువంటి ఈ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుడు ఇప్పటికే అనుగ్రహించినటువంటి విజయాలను, మనకు జయమిచ్చినటువంటి సందర్భాలని జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా సిలువలో మనకు అందించినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని ఆరాధన చేద్దాం. ఇంకొక మెటఫర్, లాస్ట్ మెటఫర్, ఫ్రమ్ హిమ్ ఎవ్రీ రూలర్ విల్ కమ్. ఆయన నుంచి ప్రతి రాజు, అధికారి వచ్చును అని చెప్పబడింది కదా. ఈ లోకంలో ప్రతి అధ్యక్షుడు, ప్రతి రాజు, ప్రతి అధికారం యేసు ప్రభు నుంచి వస్తాయి. రోమా 13లో మనం చూస్తాం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని మనం ఇక్కడ చూస్తాం. ప్రకటన 19లో ఇంతకు ముందే మనం చూసాం కదా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. ప్రస్తుతం ఈ అధికారం, దేవుని అధికారం మనకి ఎక్కడ కనబడట్లేదు. ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అవి మనల్ని ఎంతో భయాందోళనలకి గురి చేస్తాయి. రాజకీయంగా చాలా విభేదాలు ఉన్నాయి, ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, అంతర్జాతీయంగా దేశాల మధ్య శాంతి లేదు. ఇవన్నీ మనల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్నిసార్లు కొంతమంది నాయకులను చూసినప్పుడు వాళ్ళు అధికారంతో మత్తులైపోయారు అని మనం ఎంత బాధపడినా సరే, యేసుక్రీస్తు ప్రభు ఇంకా సార్వభౌముడే. ఆయన అనుమతించారు కాబట్టే ఇంకా ఈ లోకంలో ప్రతి రాజు, ప్రతి అధ్యక్షుడు ఇంకా పరిపాలన చేస్తున్నారు అని మనం గ్రహించాలి. ప్రతి అధికారి, ప్రతి అధికారం ఆయనకి జవాబుదారీనే. మనము ఈ లోకంలో ఉన్న నియంత్రణలు చూసుకుంటే, హిట్లర్, స్టాలిన్, వీళ్ళందరూ తమకే చాలా సర్వాధికారం ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ వారందరూ చివరికి మట్టిలో కలిసిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇప్పటికీ సింహాసనాసీనుడై అధికారంలో ఉన్నారు. సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఇప్పుడు మనకు అట్లా
కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక దినాన ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన్ను ప్రభువు అని ఒప్పుకుంటుంది. అందుకనే మనం మనకున్నటువంటి భయాందోళనలు వదిలేసి సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నాయని గుర్తెరిగి సింహాసనాసీనుడైనటువంటి ఈ దేవుని ఆరాధన చేద్దాం. ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ తలంపులతో మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. థ్యాంక్ యూ. Remember these beautiful aspects of our Lord. He is a cornerstone, He is a tent peg, He is a battle bag, bow, and He is the one with all authority. And we are secure in Him. So let us take this time, worship the Lord,